హాయ్ అన్న, అందరికి నమస్తే. నేనైతే ఇంకా కొద్ది రోజుల్లో అంటే జూలై ఫస్ట్ వారంలో వచ్చేసి ఇండియాకైతే వస్తున్నాను అనమాట. మా కువైట్ వచ్చేసి నాకు టికెట్ అయితే బుక్ చేసిండు. మా కువైట్ నాకు ఏ ఫ్లైట్‌లో టికెట్ బుక్ చేసిండో, ఎంత టికెట్ రేట్ పడ్డదని చెప్పేసి కొన్ని విషయాలైతే మీకు చెప్తాననమాట. ముఖ్యంగా మా కువైట్ గురించి అయితే ఒక విషయం చెప్పుకోవాలి. నేను ఇండియాకి పోతా అని చెప్పేసి అడిగినప్పుడు అంటే మే నెలలో అడిగిన మా కువైట్‌ని. బాబా నేను వచ్చేసి 2 ఇయర్స్ అయిపోయింది కదా! నేను ఇంటికి పోయేసి మళ్ళా వస్తానని చెప్పిన. అప్పుడు మా కువైట్ ఏమన్నాడంటే, ఒక్క మాట కూడా ఏమనలే. "ఇప్పుడు వద్దులే, ఇప్పుడు పరిస్థితి బాలేదు కదా! యుద్ధం" అదే అప్పుడు నేను అడిగినప్పటికి కొంచెం యుద్ధము ఇంకా జరుగుతా ఉందనమాట. అప్పుడప్పుడు ఇరానోళ్ళు వచ్చేసి ఈ కువైట్ మీద బాంబులేస్తుండ్రు. అందుకని చెప్పేసి మా కువైట్ వద్దులే, అందులో రెండే ఎయిర్‌లైన్స్ తిరుగుతున్నాయనమాట. ఒకటొచ్చేసి జజీరా, ఇంకోటొచ్చేసి కువైట్ ఎయిర్‌వేస్. ఈ 2 ఫ్లైట్‌లు తిరగడం వల్ల ఏమైందంటే విమాన టికెట్ల రేట్లొచ్చేసి భారీగా పెంచేసిండ్రు. త్రిబుల్ రేటు. మామూలు టైంలో వచ్చేసి 150, 160 దినార్లు అంటే రానీకి పోనీకి ఉండేది. ఈ యుద్ధం తర్వాత 300 దినార్లు, 350 దినార్లు అట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచేసిందనమాట. దాన్ని బట్టి ఏమైందంటే కొంతమంది కువైటోళ్ళు వచ్చేసి ఇప్పుడు వద్దులే పరిస్థితులు బాలేవు గదా! టికెట్ల రేట్లు గూడా చాలా ఎక్కువున్నాయని జెప్పేసి చాలా మందిని కువైటోళ్ళు పంపియలే. అసలు వాళ్ళను కొంతమంది ఇంగ కాదు, కూడదు అంటే గనుక వాళ్ళని పంపించిండ్రు. కొంతమంది కువైటోళ్ళు అయితే గనుక నెక్స్ట్ ఇయర్ పోదని జెప్పేసి ఆపేసిండ్రు. నేను మా కువైట్‌ని అడిగినప్పుడు మా కువైట్ ఒక్క మాట గూడా ఏమనలే. ఏమనుకోకుండా సరే చూస్తాలే నేను ఇప్పుడు మే నెలే గదా! జూన్‌లో వచ్చేసి టెర్మినల్ 1 ఓపెన్ చేస్తారు. అప్పుడు కొంచెం టికెట్ల రేట్లు తగ్గుతాయి. అప్పుడు బుక్ చేస్తాలని చెప్పేసిండ్రు. సరేనని చెప్పేసి నేను గమ్ముగున్నా. జూన్ ఫస్ట్‌కి నేను మళ్ళీ ఒకసారి అడిగాననమాట. అప్పటికి టెర్మినల్ 1 ఓపెన్ చేసిండ్రు. ఓపెన్ చేసిన ఓపెన్ చేసిండ్రు. ఓపెన్ చేసిన ఒక 2 రోజులకే మళ్ళీ దాని మీద బాంబేసిండ్రు. అది మళ్ళీ క్లోజ్ అయిపోయింది. ఇప్పట్లో ఇంకా ఓపెన్ అయ్యేటువంటి సూచనలయితే కనపడట్లే. ఇంకొక సంవత్సరం అయితే పడతదంట. సరే దాని విషయం ఎందుకులెండి. జూలై 1న మా కోవిడ్‌ని అడిగిన. పోయి అడిగితే ఏమన్నాడంటే సరే నేను 6 తారీఖు, 7 తారీఖు టికెట్ అయితే బుక్ చేస్తా. అంతలోపల పోయి ఒకసారి నీకు తెలిసిన ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారు కదా! నువ్వు ఆడికి పోయి టికెట్ రేట్ ఎంతుంది అడుగు పో అని చెప్పిండు. నేను ఒక వీడియో పెట్టినా. మాల్యాకి పోతే ఒక లాంగ్ వీడియో పెట్టాననమాట. టికెట్ బుక్ చేసుకొని పోతా అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టినా కదా! అక్కడికి పోయిన తర్వాత వాళ్ళేం చెప్పిండ్రు తెలుసా? రానీకి, పోనీకి జులై అంటే 2 నెలలకి రానీకి, పోనీకి వచ్చేసి 380 దినార్లు చెప్పిండు. మా కోవిడ్‌కి ఫోన్ చేసిన. బాబాయ్ ఇట్ట అంటాండ్రు 380 దినార్లు రేట్ అయితే ఉందంట అని చెప్పిన. మా కోవిడ్ అసలుకి ఏం చెప్పలే. "నువ్వు ఇంటికొచ్చేయి" అన్నాడు. సరే అని చెప్పేసి ఇంటికొచ్చేసిన. ఇంటికొచ్చిన తర్వాత సాయంత్రం నాతో మాట్లాడినాడు. "వద్దులే రేట్లు ఎక్కువైతున్నాయి గదా! నేను ఆన్‌లైన్‌లో చెక్ జేస్తా. ఆన్‌లైన్‌లో చెక్ జేసి ఎంత పడతదని జెప్పేసి నేను దాన్ని జూసి టికెట్ బుక్ జేసేయాలని" జెప్పిండు. సరే రాత్రి అయిపోయింది. ఉదయం మళ్ళీ 10 గంటలకు నాకి పీడీఎఫ్ పెట్టినాడు. పీడీఎఫ్ పెట్టి టికెట్ బుక్ జేసిన 220 దినార్లయితే పడ్డది. రానీకి, పోనీకి. చాలా తక్కువ. ఆన్‌లైన్‌లో చాలా తక్కువ పడ్డది. 220 దినార్లే. అంటే ఇండియా డబ్బులొచ్చేసి దగ్గర దగ్గర 66,000 దాకా అయితే అయితది. రానీకి, పోనీకి. మామూలు టైంలలో అంతా ఒక 30,000 పోయేది. ఇప్పుడు డబల్ అయిపోయింది. ఫ్లైట్‌లో టికెట్ బుక్ చేసిందని చెప్పేసి పీడీఎఫ్ ఓపెన్ చేసి చూసిన. చూస్తే కువైట్ ఎయిర్‌వేస్‌కి అయితే బుక్ చేసిండు. అబ్బా! నాకైతే నిజంగా చాలా సంతోషమేసింది. ఎందుకంటే నేను కువైట్‌కొచ్చినప్పుడు చాలామంది చెప్పినారనమాట. కువైట్ ఎయిర్‌వేస్ అయితే ఫ్లైట్ బాగుంటది. పెద్ద ఫ్లైటు. మంచి మంచి ఫుడ్ ఇస్తారని చెప్పేసి అన్నారనమాట. నేను కూడా అనుకున్నా. కనీసం ఒక్కసారన్నా ఈ కువైట్ ఎయిర్‌వేస్‌లో ఖచ్చితంగా ఇండియాకి పోవాలనుకున్నా. కాకపోతే నా అదృష్టం కొద్దీ అయితే నా కోరిక తీరిపోయింది. మా కువైట్ అయితే కువైట్ ఎయిర్‌వేస్‌కి అయితే టికెట్ బుక్ చేసిండు. ఇంకా జులై ఫస్ట్‌లో అయితే మళ్ళీ వచ్చేసి మళ్ళీ సెప్టెంబర్‌లో మళ్ళీ కువైట్‌కి రావాలనమాట. కువైట్ ఎయిర్‌వేస్ వెబ్‌సైట్ ఉంటది కదా! ఆ కువైట్ ఎయిర్‌వేస్ వెబ్‌సైట్‌లో చాలా తక్కువ అయితే పడ్డది మా కువైట్. 220 దినాలకి టికెట్ అయితే బుక్ చేసిండు. ఏదైతేనేమి 15 రోజుల్లో అయితే నేను ఇండియాకైతే వచ్చేస్తున్నాను అనమాట. టికెట్ బుక్ చేసి కూడా దగ్గర దగ్గర ఒక 10 రోజులు అయితుంది. నేను వీడియో పెడదాం అనుకుంటే కుదరలే అనమాట. డ్యూటీ ఉండి టైం లేక నేను వీడియో అయితే పెట్టలే. ఇప్పుడైతే వీడియో పెడుతున్నాను అనమాట. కువైట్ ఎయిర్‌వేస్‌కి సంబంధించిన T4 నుంచి కొన్ని ఈ గల్ఫ్ కంట్రీకి సంబంధించినటువంటి ఫ్లైట్‌లకు పర్మిషన్ అయితే ఇచ్చిండ్రనమాట. మన ఇండియా ఫ్లైట్‌కి పర్మిషన్ అయితే ఇవ్వలే. ఈ గల్ఫ్ కంట్రీ వాటికైతే పర్మిషన్ అయితే ఇచ్చిండ్రు. అవి వచ్చేసి అంటే ఇక్కడి నుంచి సౌదీకి, ఖతర్, దుబాయ్ ఈ ఫ్లైట్ అనమాట. ఇక్కడ నుంచి టికెట్ బుక్ చేసుకొని మనము సౌదీ కువైట్ టు సౌదీ, సౌదీ టు మళ్ళా ఇండియా కావచ్చు, లేకుంటే కువైట్ టు దుబాయ్, దుబాయ్ టు ఇండియా కావచ్చు. ఇలా బుక్ చేసుకున్నామంటే టికెట్ రేట్లు తక్కువ పడతాయన్నమాట. అప్పుడు లేదు. ఇప్పుడు మళ్ళీ పర్మిషన్ ఇచ్చిండు. ఇప్పుడు టికెట్ రేట్లు కూడా నాకు తెలిసి తగ్గింటాయన్నమాట. ఈ ఫ్లైట్ తిరుగుతున్నాయి కదా! ఇంక తగ్గిపోతాయి. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నాకు మాత్రం ఈ 220 దినార్లు అనేది కూడా తక్కువే. నాకు టికెట్ బుక్ చేసినప్పుడు వచ్చేసి 380 దినార్లయితే ఉన్నది. రానీకి, పోనీకి. మా ఆన్‌లైన్‌లో నాకొచ్చి తక్కువైతే పడ్డది. కువైట్ ఎయిర్‌వేస్ అనమాట. ఇంకా కొద్ది రోజులైతే నేను కువైట్ ఎయిర్‌వేస్ ఎక్కబోతున్నాను అనమాట. ప్రస్తుతానికి యుద్ధం అయితే ఇంకా అయిపోయినట్టే. టెన్షన్ ఏమైతే లేదు. చూడాలి మళ్ళీ ఏమైతుందో తెలియదు. యుద్ధము మొత్తం పూర్తిగా అయిపోయిందంటే అన్ని ఫ్లైట్‌లకు పర్మిషన్ అయితే ఇస్తారు. ఇంకా అప్పుడైతే అన్ని ఫ్లైట్‌లకు పర్మిషన్ ఇచ్చిండంటే టికెట్ రేట్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయన్నమాట. ఇప్పుడు మాత్రం కొంచెం డౌన్ అయినట్టే టికెట్ రేట్లు. నాకు టికెట్ బుక్ చేసినప్పుడు వచ్చేసి
విపరీతంగా అయితే టికెట్ రేట్ అనేది మా కోవిడ్ మాత్రం నిజంగా ఏ ఒక్క మాట కూడా అనలే. వద్దులే రేపు సంవత్సరం పోదులే లేకుంటే ఈ సంవత్సరం వద్దులే అని చెప్పేసి ఏమనలే. పాపం చాలా మంచోడు. నేను అడగగానే ఇతనికి టికెట్ అయితే బుక్ చేసిండనమాట. కోవిడ్ నుంచి హైదరాబాద్ నుంచి నేను ఇంకా కుదిరితే కార్‌లోన పోవాలా, లేకుంటే బస్‌కనైతే పోవాలా. కడపకు పోవాలా. 180, 400 కిలోమీటర్లు ఉంది. కడప మనకు మైదుకూరు నాది. నేను అప్పుడైతే బస్సులో అయితే పోవాలి అక్కడి నుంచి. ఏం చేద్దాం మన కర్మ. పోతే చెన్నై కన్నా పోవాలి, హైదరాబాద్ కన్నా పోవాలి, బెంగుళూరు కన్నా పోవాలి. ఆ రేణిగుంట ఎయిర్‌పోర్ట్ ఉంది. దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ చేసిండు కానీ, ఈ కువైట్ నుంచి ఫ్లైట్‌లేస్తే ఈ కడప జిల్లా వాళ్ళకి, ఈ నెల్లూరు జిల్లా వాళ్ళకి, చిత్తూరు జిల్లాలోకి వచ్చేసి చాలా బాగా అయితే ఉంటది. చూద్దాం దేవుని దయ మరి ఏస్తాం అంటాండ్రు. ఇట్లే పోతా ఉంది. ఈ కువైట్ నుంచి రేణిగుంటకు ఫ్లైట్ ఏస్తే గనక చాలా బాగా అయితే ఉంటది. చూద్దాం. నేనైతే ఇంకా మళ్ళీ జూలైలో అయితే ఇండియాకి అయితే వస్తున్నా. ప్లీజ్ లైక్ అయితే కొట్టండి. థాంక్ యూ సో మచ్. బై.